ఓ భాషలో హిట్ అయిన సినిమా మరో చోట హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. కానీ ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ తమిళ్ నేటివిటీకి మాత్రమే కనెక్ట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే తెలుగులోనూ సంక్రాంతికి రావాల్సిన కెప్టెన్ మిల్లర్ థియేటర్ల సమస్య కారణంగా 2 వారాలు ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అసలు తెలుగులో రిలీజ్ అయిందా లేదా అనే సందేహాలు రాకమానదు. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చింది కెప్టెన్ మిల్లర్. అందుకు తగ్గట్టే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటంతో కెప్టెన్ మిల్లర్ తెలుగు వర్షన్ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. కానీ 4 రోజుల్లో 2 కోట్లకు పైగా గ్రాస్ను, కోటి వరకు షేర్ రాబట్టి డిజాస్టర్ దిశగా సాగుతోంది. దీంతో కెప్టెన్ మిల్లర్కు నష్టాలు తప్పవని అంటున్నారు. చివరిగా ఇక్కడ సార్ వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన ధనుష్కు ఇది షాకింగ్ అనే చెప్పాలి. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సందీప్ కిషన్ గెస్ట్ రోల్ చేశాడు.